ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు. కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వేల బంధాల మధ్యమంటూ. చిన్న బావ, లాస్ట్ బావ, మూడో బావ షాప్కి వెళ్ళిండు. వాళ్ళిద్దరు నా చెల్లెళ్ళు. మంచిదండి. బాబు ఏం చేస్తుంటాడండి? అది లక్షలు లక్షలు పోసి ఇంజనీరింగ్ చదివించావండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. 1,25,000 జీతం. నౌకరియే కాదు, అబ్బాయి కూడా కళావరాసు లెక్క తళతళలాడిపోతుండు. మీ ఫ్యామిలీ మాత్రం 13 మొక్కలు చేతిలో పడ్డట్టు ఫుల్గా ఉంది. మీరు కూడా ప్యాక్ ఆడతారా? అంటే ఎందుకు ఆడరు? వదిలేస్తే డబ్బులు కూడా తగలేస్తారు. రాజుకి సంబంధం బాగా సరిపోయింది. దాక్షాయిని వెళ్ళి స్వీట్స్ తీసుకురండి. అమ్మా సీత, మీ పెళ్ళిళ్ళైపోయి మీ చిన్నమరిదికి కూడా పెళ్లి చేయొచ్చుగా. ఈ మధ్యనే మా రెండో మరిది పెళ్ళయింది. అయినా గడియలు ముంచుకొని రావాలిగా. అంతేలేమ్మా. తీసుకోండి. మీకు షుగర్ ఎక్కువ ఉంది, ఇటు ఇవ్వండి. సీత, వీళ్ళ అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. అమ్మా నాన్న లేకపోయినా నా చెల్లిని మంచిగా పెంచిన. మేం కూడా మీ చెల్లిని మంచిగా చూసుకుంటాం. అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగొచ్చండి. వీడి మొహం వీడేం మాట్లాడతాడు? ఏరా చెప్పు మరి. అవునండి, మా అమ్మ ఇష్టమే నా ఇష్టం. పెద్దవాళ్ళని గౌరవించడం మంచి పనే, కానీ రేపు కలిసి ఉండాల్సింది మీరు. ముందు నచ్చాల్సింది మీకు. వీడి మొహం వీడికి నచ్చేదేంటి? నాకు నచ్చితే చాలండి. ఏరా చెప్పురా. అవునవును, మా అమ్మకు నచ్చితే నాకు నచ్చినట్టే. పోనీ మీకు నచ్చిందో లేదో చెప్పండి. అమ్మాయి కంటే అత్తయ్య గారికి మన ఇల్లు బాగా నచ్చినట్టుంది. వచ్చిన దగ్గర నుండి ఇంటినే చూస్తున్నారు. అవునవును, మీ ఇల్లు చాలా బాగుంది. మిమ్మల్ని చూస్తుంటే ఆస్తి కూడా బాగానే ఉన్నట్టుంది. ఎంతుందేంటి? ఎంతుంటే మీకెందుకులే నాని. అబ్బాయి కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా. తెలియంతనమండి, మీరేం పట్టించుకోకండి. మీకు అమ్మాయి నచ్చితే మంచి చెడు మాట్లాడుకుందాం. ఇందులో నచ్చడానికేముందండి? అందం ఏమైనా శాశ్వతమా? కట్న కానుకలు లాంఛనాలు ఏమిస్తారో చెప్తే ఈ సంబంధం ఒప్పుకునేది లేంది ఇప్పుడే చెప్తాం.
చెల్లినైతే లక్షణంగా పెంచిన గాని కట్నం వీనికి నా దగ్గర పైసలు గాని ఆస్తులు గాని ఏమీ కూడబెట్టలే. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? పెళ్లి పేరుతో నీ చెల్లెల్ని వదిలించుకోవడానికి నా కొడుకే తేరగా దొరికాడా నీకు? మా తలుపులేవైనా మేం బార్లా తెరుచుకొని కూర్చున్నావా ఏంటి? కట్నం ఇవ్వలేనని నువ్వు చెప్తే నమ్మడానికి మేం పిచ్చోళ్ళవా ఏంటి? అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారండి. నిజంగానే రాజు అన్నయ్య కట్నం ఇచ్చుకోలేడండి. చాలేవమ్మా, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. నీ భర్త ఈ ఊరికే పెద్ద మనిషి. మీకెంత పొలముందో, మీకెంత పెద్ద బట్టల షాప్ ఉందో తెలుసుకోకుండానే ఈ సంబంధం కలుపుకోవడానికి వచ్చేవా ఏంటి ఎగేసుకుని? అయ్యో, మీరు గలతిగా సోచేస్తున్నారు. ఈ ఆస్తి మొత్తం నాది కాదు. ఈ ఆస్తి నాకు ఎటువంటి సంబంధం లేదు. పెద్ద మనసు చేసుకుని నా చెల్లిని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుని మీ చెల్లిని మేం మేపాలా? బట్టలు నగలు కొనిచ్చి తిండి గట్రా పెట్టి మీ చెల్లిని మేం పోషించాలా? నీ చెల్లెల్ని చూస్తుంటే 3 పూట్లా తిని దిట్టంగా ఉండి నా ఆస్తంతా తినేసేలా ఉంది. దీన్ని చేసుకునే బదులు 2 గేదెలు పెంచుకుంటే నయం. మీరు ఆడమనిషేగా. అత్త అనే పెత్తనం వచ్చేసరికి ఇంటికొచ్చే కోడల్ని ఎందుకంత చులకనగా చూస్తారు? వ్యాపార దృష్టితో ఆలోచిస్తారు? చదువుకింత ఖర్చయింది, ఇంటికొచ్చే కోడలికి జీవితాంతం ఇంత ఖర్చవుతుందని లెక్కలు వేసుకుని పెళ్లిళ్ళు చేయడం, అదంతా ఆడపిల్ల కుటుంబం మీద భారం వేయడం ఎంతవరకు న్యాయం అండి? న్యాయం కోసం ఆలోచిస్తే మేం అన్యాయం అయిపోతామమ్మా. అయినా మీ మొగుళ్ళు మీ దగ్గర కట్నం తీసుకోకుండానే పెళ్లిళ్ళు చేసుకున్నారా ఏంటి? మా భర్తలు కట్నం కోసం ఆశపడేవాళ్ళు కాదు, డబ్బు కోసం విలువనిచ్చేవాళ్ళు అస్సలే కాదు. వాళ్ళ ఖర్చులతోనే మమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. పువ్వుల్లో పెట్టుకుని మరీ చూసుకుంటున్నారు. ఎవరూ వేలెత్తి చూపించినంత గొప్ప మనసున్నవాళ్ళు. అంత గొప్ప మనసున్న వాళ్ళైతే వాళ్ళ తమ్ముడికే ఈ పిల్లనిచ్చి పెళ్లి చేయొచ్చుగా. కట్నవాస లేకపోతే బయట సంబంధాలు ఎందుకు చూస్తున్నారు? ఒకవేళ పిల్ల గుణంలో ఏమైనా లోపం ఉందా ఏంటి? మర్యాదగా మాట్లాడండి. మీకు కట్నం ఇవ్వకపోతే ఆడపిల్ల గుణాన్ని అనుమానిస్తారా? అయినా మనసులు కలిసిన కాపురం నిలబడుతుంది, కానీ కట్నంతో చేసుకునే పెళ్లికి బంధం నిలబడదు. కలకాలం సంసారం చేసుకునే భార్యాభర్తల బంధాన్ని కట్నంతో ముడిపెట్టి దిగజారుస్తున్న మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఆడపిల్లల తల్లిదండ్రులు కష్టాలు అనుభవించక తప్పదు. ఆపవయ్యా పెద్ద మనిషి, ఈ సూక్తులు వినడానికే బాగుంటాయి. నీకంత పెద్ద మనసే ఉంటే మీ తమ్ముడికి పిల్లనిచ్చి పెళ్లి చేయొచ్చుగా. ఇంకా చూస్తారేంటండి? పదండి, పదరా. ఏమండి ఒక్క నిమిషం. నోర్మయ్, పేకాట తప్ప బాధ్యత తెలియని జులాయిగాడివి. నీ పెంపకం ఎంత ఘనంగా ఉంటుందో తెలిసి కూడా పెళ్లి చూపులకి రావడం మాది తప్పు. నీ సిగ్గులేని బ్రతుక్కి నీ చెల్లెలు పెళ్లి చేయాలనుకోవడం, నీకు అండగా ఉంటూ ఈ నీతిమంతుల కుటుంబం ఒకటి. ఛీ! ఇందాకటికెళ్ళి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నారేంది? కొంచెం ఒక్కటిస్తే పోయి గుంటూరులో పడతారేమనుకున్నావు? నువ్వు ఆగవే, నేను మాట్లాడుతున్నా కదా. నువ్వు ఊరుకో అన్నా. మా అన్న జులై గాడైతే కట్నం కోసం ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలనుకునేది నిన్నేమంటారే? ఈ కుటుంబం కాలి గోటి కూడా నువ్వు సరిపోవు. నీ కొడుకుని సంతలో గొడ్డు లెక్క వేలం పెట్టి నాన్నకి సిగ్గులేదంటవా? నీకే సిగ్గులేదే? నీ సిగ్గేమైనా ఇంట్లో అటక మీద పెట్టొచ్చినవా? ఇంకో నిమిషం వీడున్నావంటే నేనేం చేస్తానో నాకే ఎరకలే. పోరి, నడురి. వామ్మో, ఇది మామూలు కంచు కాదు.
ఊరుకో చిట్టి. ఇలాంటి సంబంధం తప్పిపోయినందుకు సంతోషించాలి కానీ బాధపడకూడదు. అవును చిట్టి, అయినా నీకేం తక్కువ? తప్పకుండా నిన్ను బాగా చూసుకునే గొప్ప సంబంధం నీకొస్తుంది. ఏడోకు చిట్టి. ఏంటి రాజు ఇది? ఆడపిల్లకి సంబంధం తెచ్చేటప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు ఆరా తీయాల్సిన పని లేదా? నీ చెల్లికి పెళ్లి చేసి పంపిస్తే భారం తీరిపోతుంది అనుకున్నావా? ఆడపిల్ల పెళ్లిని బాధ్యతగా చేయాలి కానీ ఇలా మొక్కుబడిగా కాదు. అలా పెళ్లి చేస్తే అమ్మాయి జీవితాంతం కష్టాలు అనుభవిస్తుంది. ఇదిగో తీసుకోండి. చెప్పండి రాజుగారు. నేను చెప్పినట్టుగానే యాక్షన్ మస్తు ఇరగదీసిర్రు. నేను ఇచ్చిన పైసలకి మస్తు న్యాయం చేసిర్రు. మరేమనుకుంటున్నారు? కాకపోతే మిమ్మల్ని తిట్టినందుకు క్షమించండి. లే ప్యాకెట్లో పైసలు పోయినందుకు మస్తు సారు తిట్లు తిన్నా. ఇదేముంది, నువ్వు ఫిక్కర్ చేయకు. ఇగో అస్సలు ప్లాన్ ఇప్పుడు షురూ చేస్తా చూడు. నువ్వు ఫోన్ పెట్టే మళ్ళా. ఉంటానండి. బావా వస్తున్నానే. ఈ కిరోసిన్తో పొయ్యి మాత్రమే కాదు, నానితో సిట్టి పెళ్లి చేసేందుకు మంట కూడా అంటుకునేలా చేస్తా. పేక చేతిలో ఉన్నా కూడా ఆడేవాడు లేనట్టు నేను డ్రామా ఆడడానికి రెడీగా ఉన్నా కానీ ఈ ఫ్యామిలీలోకి వెళ్ళి ఒక్కరు కూడా బయటకు వస్తలేరేంది? ఎట్లా షురూ చేయాలి? నన్ను మాఫ్ చేసిట్టి. నీకు జబర్దస్త్ సంబంధం చూసి షాదీ చేసి పంపుదాం అనుకున్నా. కానీ నా జిందగీలో నీకు పెళ్లి చేయలేదని నాకు అర్థమైపోయింది. ఇక బతుకుడు నాతో అయితలేదు సిట్టి, అయితలేదు. గందుకే నేను చస్తే నువ్వైనా సుఖంగా బతుకుతావు సిట్టి, నువ్వైనా సుఖంగా బతుకుతావు. గందుకే నేను చస్తా. రాజనయ్య ఏం చేస్తున్నావు? నేను సచ్చుడే కరెక్ట్. సీతక్క తొందరగా రండి. రాజనయ్య ఏం చేస్తున్నావు? వదులు సరస్వతి, వదులు. జీవితం బర్బతైనాక నేను బతుకుడు వేస్ట్ సరస్వతి, వేస్ట్. నన్ను సావని సరస్వతి. ఇవ్వు సరస్వతి, ఇవ్వు. వదులు. నేను చచ్చిపోవాలి. నేను బతక సరస్వతి, నేను బతక. వద్దు. చెప్పేది వినండి. ఏం చేస్తున్నావు? చిట్టికొచ్చిన సంబంధం కుదరలేదని అన్నయ్య చనిపోవాలనుకుంటున్నారు. నాకు పెళ్లి కాకపోతే నీతోనే ఉంటా గానీ ఈ పిచ్చి పనులు చేసుడేందన్నా? నువ్వు లేకపోతే నేను ఎట్లా బతుకుతా అనుకున్నావు? దమాక్ లేకుండా ఏంది ఇది? ఏం చేయాలి చెల్లి? ఏం చేయాలి? కట్నం కింద పైసలు లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోనికి ఎవరు ఒప్పుకోరని సమజైంది. శాతగానం లెక్క బతుకుడు కంటే సత్తుడు జరంత మేలుగా చెల్లే. నన్ను సావని చెల్లే. రాజు, నీకేమైనా పిచ్చా? ఒక సంబంధం తప్పిపోతే నీ చెల్లికి ఇంకా పెళ్లి కానట్టేనా? అయినా ఆడపిల్లని కట్నం డబ్బులతో తూకం వేసే అలాంటి సంబంధం తప్పిపోయినందుకు సంతోషించాల్సింది పోయి చావాలనుకోవటమేంటి? లేదు బావా, ఇది తప్ప నాకు వేరే రాస్తా లేదు బావా. సిట్టి పెళ్లి చేయనీకి నాకు తాహతు లేదు. నేను కట్నం ఇయ్యలేని ఊళ్ళో తెలిస్తే ఇంకెవ్వరు రారు బావా. ఎవరో డబ్బుల కోసం ఈ సంబంధం వద్దనుకున్నంత మాత్రాన చిట్టికి పెళ్లి కాకుండా పోతుందా? అందరూ కట్నం కోసం ఇలా ఆశపడి పెళ్లి చేసుకునే వాళ్లే ఉంటారా? తప్పకుండా నీ చెల్లికి మంచి సంబంధమే కుదురుతుంది, పెళ్లి జరుగుతుంది. లే బావా, లే. నేను పేకాడతానని గల్లత్ పనులు చేస్తానని ఈ దునియాలో మస్తు మంది తెలుసు బావా. కానీ నా చెల్లి మంచిది బావా. కానీ గలీజ్ గని చెల్లిని పెళ్లి చేసుకోనీకి ఎవరైనా సోన్ చేస్తారా లేదా బావా? గంతెందుకు బావా, వాళ్ళు అన్నారని కాదు కానీ నీ తమ్ముడు నానికిచ్చి
నా చెల్లి సిటీతో నువ్వు పెళ్లి చేస్తావా చెప్పు. చెప్పు బావా. అదిగో అదిగో చూసినావా, నువ్వు కూడా గమ్మునున్నావు. ఇప్పుడు చెప్పు బావా, ఆడపిల్ల పెళ్లి చేయడానికి శాతగానని లెక్క నేను ఇంకా బతికే ఉండాలనా? అర్థం లేకుండా మాట్లాడుకు రాజు. దానికి దీనికి ఏంటి సంబంధం? లే బావా లే, ఈ ముచ్చట ఇప్పుడే తేలాలే. నా నీతో సిట్టి పెళ్లి చేస్తావా లేదా నేను సావాలనా? చెప్పు బావా, నేను చచ్చిపోతా. రాజు అన్నయ్య నేను చస్తా బావా, అంతే నేను చస్తా. అన్నయ్య బావా ప్లీజ్ బావా, నీ కాలు మొక్తా బావా, ప్లీజ్ బావా, ఒప్పుకో బావా, ఒప్పుకో. చూడు రాజు, ఇలాంటివి హడావిడి మీద తీసుకునే నిర్ణయాలు కావు. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు మాట ఇస్తేనే పోతా బావా, లేకపోతే మూర్ఖంగా మాట్లాడద్దు రాజు. చిట్టి, మీ అన్నయ్య లోపలికి తీసుకెళ్ళు. బావా లేదు బావా, ఇదిగో సిటీ. నానికిచ్చి చిట్టి పెళ్లి చేయనికి ఆట అయితే షురూ చేసిన. షో అవుతుందో ఫుల్ కౌంట్ పడుతుందో చూద్దాం. ఎలాగైనా సరే చిట్టిని నానికి కట్టబెట్టాలని ఆలోచిస్తున్నావా అన్నయ్య? చెల్లి పెళ్లి చేయడానికి కూడా పెళ్లి చూపుల పేరుతో డ్రామాలాడే దౌర్భాగ్యం అవసరమా అన్నయ్య? నేనెక్క డ్రామాలాడిన సెల్లే, బరాబర్ సిట్టి పెళ్లి చేయనీకే సంబంధం చూసినా. ఫాల్తుగాళ్ళు పైసలతో జిందగీని ముడిపెడతారా నాకేమరకా? గది సోచాయిస్తూనే మస్తు గుబులైతాను సిల్లే. చాలా ఆపండి. మీరా వచ్చిన పెళ్లి వాళ్లతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. ఆడపిల్ల పెళ్ళంటే మీరాడే పేకట్ అనుకున్నారా అన్నయ్య? తనని నానికిచ్చి పెళ్లి చేయడానికి మరి ఇంత చీప్గా నాటకం ఆడాలా? ఏం చేయమంటావు సిల్లే, ఏం చేయమంటావు? నాకు నా చెల్లికి నా అని చెప్పుకోనికి ఎవరున్నారు? తెలియని కాందాన్లోకి నా చెల్లిని కోడలుగా పంపించినా కూడా దానికి ఏదైనా కష్టం కలిగితే చూసేటోళ్ళు లేక జిందగీ మొత్తం ఏడుస్తూనే ఉండాలి. గదే ఏంటైతే నా చెల్లి సుఖంగా ఉంటుందని గట్ల చేసిన. ఒక ఆడపిల్లని ప్లాన్ చేసి ఒక ఇంటికి కోడలుగా పంపించాలన్న దుస్థితి వచ్చింది మీ వల్ల కాదా? ఒకప్పుడు మీ ఆస్తి కూడా బాగానే ఉండేదని విన్నాను. మీ పేకాట చెడు వ్యసనాలతో ఉన్నదంతా పోగొట్టుకుని అప్పులెక్కువై సొంత ఇంట్లో కూడా ఉండలేక ఆడపిల్లని తీసుకుని బతుకు తెరువు కోసం పారిపోవాల్సిన కర్మ ఎవరి వల్ల పట్టింది? మీ వల్ల కాదా? పోనీ అప్పటికైనా బాధ్యత తెలుసుకున్నారా అంటే అదీ లేదు. 4 మెతుకులు తినాలంటే ఆడపిల్ల కూడా బితుకుమంటూ బతుకు తెరువు కోసం కష్టపడాల్సిన గతి పట్టించారు. చిట్టి సంపాదించిన డబ్బులు కూడా మీ పేకాటలోనే తగలెట్టారు. తనకి మీరు తప్ప ఎవరున్నారన్నయ్య? ఆడపిల్ల బాధ్యత అంటే పెళ్లి చేసి వదిలించుకోవడం కాదన్నయ్య. నీకు ఏ కష్టం రాకుండా కాపు కాస్తానని నమ్మకం కలిగించడం, ఆడపిల్లగా నీకే ప్రమాదం కలగకుండా రక్షణగా ఉంటానని ధైర్యం కలిగించడం. చిట్టికి ఏనాడైనా మీరు అండగా ఉన్నారన్న భరోసా కల్పించారా? లేదు.